నిర్గమాకాండము 4వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు మోషే, వారు నన్ను నమ్మరు, నా మాటలు వినరు. యావే, నీవు ప్రత్యక్షము కాలేదని నాతో అందురు అని బదులివగా, యావే, నీ చేతిలో ఉన్నదేమి అని మోషేను అడిగెను. అతడు కర్ర అని బదులు పలికెను. యావే, దానిని నేల మీద పడవేయుము అనెను. మోషే కర్రను నేల మీద పడవేయగా అది పాముగా మారెను. మోషే వెనుకంజ వేసెను. యావే, నీ చేయి చాచి దాన్ని తోక పట్టుకొనుము అనెను. మోషే చేయి చాచి దాన్ని పట్టుకొనెను. అతని చేతిలో పాము కర్రగా మారెను. యావే మోషేతో, ఇక ఇట్లే చేయుము, అప్పుడు వారు తమ పితరుల దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యావే నిజముగా నీకు ప్రత్యక్షమయ్యనని నమ్ముదురు అనెను. మరలా యావే మోషేతో మాట్లాడుచు, నీ చేతిని నీ రొమ్మున ఉంచుకొనుము అని చెప్పాను. మోషే తన చేతిని రొమ్మున ఉంచుకొనెను. అతడు దాన్ని వెలుపలికి తీసినప్పుడు కుష్ఠమయమై మంచువలే తెల్లగా అయ్యను. యావే, తిరిగి నీ చేతిని రొమ్మున పెట్టుకొనుము అనెను. మోషే తిరిగి తన చేతిని రొమ్మున పెట్టుకొనెను. దానిని వెలుపలికి తీసినప్పుడు అది మిగిలిన అతని శరీరము వలె యథాప్రకారముగా అయ్యను. అప్పుడు యావే, వారు మొదటి సూచన బట్టి నిన్ను నమ్మక నీ మాట వినకపోయినను, ఈ రెండవ సూచన అయిన వారికి నమ్మకము పుట్టించును. వారు ఈ రెండు సూచనలు నమ్మనిచో, నీ మాటలు వారి చెవికి ఎక్కనిచో, నైలు నది నుండి నీరు తెచ్చి పొడి నేల మీద పోయుము, ఆ నీరు నేల మీద నెత్తురుగా మారును అని అతనితో అనెను. అంతటా మోషే యావేతో, ప్రభు, నీవు ఈ దాసునితో మాట్లాడుటకు ముందు గాని తర్వాత గాని ఏనాడును నేను నా జీవితంలో మాట నేర్పరిని కాను. బండనాలుక వలన తడువు కొనుచు మాట్లాడువాడను అనెను. దానికి యావే, మానవునకు నోరిచ్చినది ఎవరు? అతనిని మూగవానిగా గాని చెవిటివానిగా గాని చూపు గల వానిగా గాని చూపు లేని వానిగా గాని చేసినది ఎవరు? యావేనైనా నేను కానా? నీవిక వెళ్ళుము, మాట్లాడుటకు నేను నీకు సాయము చేయుదును. నీవు ఏమి చెప్పవలయునో బోధింతును అనెను. అయితే మోషే, ప్రభు, నీకు ఇష్టమైన వానిని మరొకనిని పంపము అనెను. ఈ మాటలకు యావే మోషే మీద మండిపడెను. నీ సోదరుడును లేవి తెగవాడనగు అహరోను ఉన్నాడు కదా, అతడు మంచి మాటకారి అని నేను ఎరుగుదును. ఇదిగో, అతడిప్పుడే నిన్ను కలిసి కొనుటకు వచ్చుచున్నాడు. నిన్ను చూచినప్పుడు అతని హృదయము ఆనందముతో నిండును. నీవు అతనితో మాటలాడుము. ఏ సందేశము పలుకువలెనను అతనికి చెప్పుము. మాట్లాడుటకు మీ ఇరువురికి నేను తోడ్పడుదును. మీరిరువురు ఏమి చేయవలయునో తెలియజేసేదను. అతడే నీకు బదులుగా ప్రజలతో మాట్లాడును. అతడే నీ వాణియగును. నీవేమో అతనిని ఉత్తేజపరచు దేవుని వంటి వాడవు అగుదువు. ఈ కర్రను చేతపట్టుకొని దీనితో నీవు సూచక క్రియలు చేయుదువు అనెను. పిమ్మట మోషే తన మామ యిత్రో కడకు తిరిగి వచ్చెను. అతనితో, ఐగుప్తు దేశంలోనున్న నా చుట్టుపక్కలు బ్రతికి ఉన్నారో లేదో తెలుసుకొనవలయును. వారి కడకు తిరిగి వెళ్ళుటకు నాకు సెలవిమ్ము అనెను. యిత్రో మోషేతో, నాయన, ప్రశాంతముగా వెళ్ళిరమ్ము అని పలికెను. మిద్యాను దేశములో యావే మోషేతో, ఇక వెళ్ళుము, ఐగుప్తు దేశమునకు తిరిగి పొమ్ము, నిన్ను చంపగోరిన వారెల్లరూ చనిపోయిరి అనెను. కావున మోషే తన ఇల్లాలిని కుమారులను తోడ్కొని వారిని ఒక గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తు దేశమునకు తిరిగి బయలుదేరెను. అతడు దైవదండనమును చేతపట్టుకొనెను. యావే మోషేతో, ఇప్పుడు నీవు ఐగుప్తు దేశమునకు తిరిగి వెళ్ళుచున్నావు కదా, నేను నీకు ప్రసాదించిన అద్భుత శక్తులన్నింటినీ ఫరోరాజు సముఖమునకు చూపుము. నేనే అతని గుండె బండబారునట్లు చేయుదును. కావున అతడు ఇశ్రాయేలీయులను వెళ్ళనీయుడు. అప్పుడు నీవు ఫరోతో, యావే ఇట్లు చెప్పుచున్నాడు, ఇశ్రాయేలు నా కుమారుడు, నాకు మొట్టమొదట పుట్టినవాడు,
నన్ను ఆరాధించుటకు నా కుమారుని వెళ్ళనిమ్మని నిన్ను ఆజ్ఞాపించితిని. కానీ అతడు వెళ్ళుటకు నీవు అంగీకరింపకున్నావు. కావున నేను నీ కుమారుని నీకు మొట్టమొదట పుట్టినవాన్ని చంపెదను అని చెప్పుము అనెను. ప్రయాణం చేయుచు మోషే రాత్రికి విడిది చేసినప్పుడు యావే అతనిని కలుసుకొని చంపివేయజూచెను. వెంటనే సిప్పోరా ఒక పదునైన చిక్కుముకి రాతిని తీసుకొని కుమారుని చర్మాగ్రము కోసి దానిని మోషే పాదములకు తాకించి, నిజంగా నీవు నాకు నెత్తురు పొత్తుగల పెనిమిటివైతివి అని అనెను. యావే మోషేను చంపక విడిచెను. ఈ సున్నతి వలననే ఆమె నెత్తురు పొత్తుగల పెనిమిటి అని అనెను. యావే అహరోనుతో, నీవు మోషేను కలిసి కొనుటకు ఎడారికి పొమ్ము అనెను. కావున అహరోను వెళ్ళి దేవుని కొండ దగ్గర మోషేను కలుసుకొని అతనిని ముద్దాడెను. యావే తనను పంపునప్పుడు తెలుపమని మాటలు, చేయుమనిన సూచక క్రియలు మోషే అహరోనుకు తెలియచెప్పెను. అప్పుడు మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలులో ఉన్న పెద్దలనందరినీ ప్రోగు చేసిరి. యావే మోషేతో పలికిన పలుకులు అన్నింటినీ అహరోను వారికి చెప్పెను. వారు చూచుచుండగానే సూచక క్రియలు చేసెను. ఆ ప్రజలందరికీ విశ్వాసము కలిగెను. యావే ఇశ్రాయేలీలను చూడవచ్చుననియు వారు పడు పాటులను కనులారా చూచెననియు తెలుసుకొని వారు తలలు వంచి దేవుని ఆరాధించిరి. 5వ అధ్యాయము. తరువాత మోషే అహరోనులు ఫరో కడకు వెళ్ళి అతనితో, ఇశ్రాయేలు దేవుడైన యావే అరణ్యములో నా పేర ఉత్సవము జరుపుకొనుటకు నా ప్రజలను పోనిమ్ము అని అడుగుచున్నాడు అని చెప్పిరి. ఫరో, ఎవరా యావే? అతడు చెప్పిన మాటకు చెవియొగ్గి నేనెలా ఇశ్రాయేలును పంపవలెను? అతడెవడో నాకు ఏమీయూ తెలియదు. నేను ఇశ్రాయేలులను వెళ్ళిపోనీయను అనెను. అంతట వారు, హెబ్రీయులు, దేవుడు మాకు ప్రత్యక్షమాయను. 3 దినముల పాటు అరణ్యమున ప్రయాణం చేసి మా దేవుడైన యావేకు బలి అర్పించుటకు సెలవిమ్ము. కానిచో ఆయన మహారోగములతో కానీ ఖడ్గముతో కానీ మా మీద విరుచుకొని పడును అని బదులు చెప్పిరి. ఐగుప్తు దేశ ప్రభువు మోషే అహరోను, మీరు ఇశ్రాయేలును పనిపాటలో మాన్పించుటలో అర్థమేమైనా ఉన్నదా? పొండు, మీ ఊడిగములేవో మీరు చూచుకొనుడు అని వారితో అనెను. అతడు ఇంకను, ఈ జనము ఎక్కువగా విస్తరించిరి, వారిని కష్టపడకుండా చేయవలననియా మీ కోరిక అనెను. ఆనాడు ఫరో ఐగుప్తు దేశీయ దాసాధ్యక్షులకు ఇశ్రాయేలీయులకు పర్యవేక్షకులకు ఆజ్ఞలిచ్చుచు, ఇప్పటిదాకా మీరే ఈ జనములను ఇటుకలు చేయుటకై గడ్డిని సమకూర్చితిరి. ఇక ముందు ఆ పని చేయవలేదు. వారినే వెళ్ళి తమకు కావలసిన గడ్డిని ప్రోగు చేసుకొననిండు. అంతేకాదు, వారు మునుపు చేసినన్ని ఇటుకలు చేయునట్లు చూడుడు. ఆ లెక్క ఏమాత్రమూ తగ్గరాదు. వారు సోమరిపోతులు కావుననే మమ్ము వెళ్ళనిండు, మా దేవునకు బలి అర్పింపు నిండు అని మొరుగుచున్నారు. వారిని మునుపటి కంటే అధికంగా శ్రమపెట్టుడు. అటులైనా గాని వారు తమ పనికి అంటిపెట్టుకొని ఉండురు. కళ్ళబొల్లి వాగుడు విని తీరిక లేకుండా ఉందురు అనెను. దాసాధ్యక్షులను పర్యవేక్షకులతో పాటు ఇశ్రాయేలీలతో మాట్లాడుటకు వెళ్ళిరి. వారు, నేను ఇక ముందు గడ్డి సమకూర్పననియు వెళ్ళి మీకు కనబడిన చోట మీరే గడ్డిని ప్రోగు చేసుకొనుడనియు మొత్తము మీద ఇటుకల లెక్క ఏమాత్రము తగ్గరాదనియు ఫరో ఆజ్ఞాపించెను అని చెప్పిరి. అందుచేత ఇశ్రాయేలీలు గడ్డి దుబ్బులు కోయుటకై ఐగుప్తు దేశమునంతటా చెల్లా చెదరైపోయిరి. దాసాధ్యక్షులు వారిని పీడించిరి. వారితో, మీకు గడ్డిని సమకూర్చి ఇచ్చినప్పుడు చేసినన్ని ఇటుకలు ఇప్పుడునూ చేయవలేను అనిరి. ఫరో దాసాధ్యక్షులు తాము ఇశ్రాయేళ్ల మీద నియమించిన పర్యవేక్షకులను కొరడాలతో కొట్టి, ఎప్పటి మాదిరిగా నేడు కూడా మీరు పూర్తిగా లెక్కకు సరిపోనట్లు ఇటుకలు లేదేలా అని అడిగిరి. ఇశ్రాయేలీల పర్యవేక్షకులు
ఫరో కడకు వెళ్ళి ఫిర్యాదు చేసిరి. వారు అతనితో, మీరు మీ దాసులను ఈ విధముగా బాధింపనేలా మీ దాసులకు గడ్డిని సమకూర్పరు, అయినను ఇటుకలు చేయుడని గద్దింతురు. ఇప్పుడు మీ దాసులను కొరడాలతో కొట్టిరి, తప్పు మీ ప్రజల యందేనున్నది అని అనిరి. ఫరో వారితో, మీరు సోమరిపోతులు కావుననే యావేకు బలి అర్పించుటకు మమ్ము వెళ్ళనిండు అని అనుచున్నారు. వెంటనే మీరు మీ పనికి పొండు, ఎవరు ఏ గడ్డిని మీకియ్యరు, కానీ మీరు మాత్రము లెక్క చొప్పున చేయవలసిన ఇటుకలను చేయక తప్పదు అని అనెను. తాము రోజువారీగా చేయుచున్న ఇటుకల లెక్కలో తగ్గింపు ఉండదని వినిన తర్వాత ఇశ్రాయేలీయులు పర్యవేక్షకులు తమకు ఎంత కష్టదశ కలిగనో తెలుసుకునిరి. వారు ఫరో సముఖము నుండి మరలా వచ్చుచు బయట తమ కొరకు వేచియుండిన మోషేను అహరోనును కలుసుకునిరి. ఆ పర్యవేక్షకులు వారితో, మీరు చేసిన ఈ పనికి గాను యావే మీకు తగిన శిక్ష వేయునుగాక. ఫరో రాజుకు అతని కొలువు వారికి మా వాసన గిట్టుటలేదు. మీ వారు మమ్ము ద్వేషించినట్లు చేస్త్రి, మా గొంతులో కోయుటకు వారి చేతులకు కత్తులు ఇచ్చిత్రి అని అనిరి. అప్పుడు మోషే యావేను ఆశ్రయించును. అతడు, ప్రభు, వీరిని ఇంత కటికతనముతో చూచుచున్న వేళ ఇంతకు నన్నిక్కడికి ఎందుకు పంపితివి? నేను ఫరోను దర్శించి అతనితో నీ పేర మాట్లాడినప్పటి నుండి అతడు ఈ జనులను చంపుకొని తింటున్నాడు. నీవేమో నీ ప్రజలను ఉద్ధరించుటకు కాసింత ప్రయత్నమైనా చేయవైతివి అని యావేను విన్నవించెను. 6వ అధ్యాయము. అప్పుడు యావే మోషేతో, నేను ఫరోకు చేయబో దానిని నీవే చూచుదువు. చివరకు ఇశ్రాయేలీయులను పంపునట్లుగానే నేను అతనిపై ఒత్తిడి తెత్తును. అతడు వారిని తమ దేశము నుండి తోలి వేయును అనెను. దేవుడు మోషేతో మాట్లాడెను. ఆయన అతనితో, నేనే ప్రభుడును, సర్వశక్తిమంతుడును. దేవునిగా నేను అబ్రహామునకు, ఇస్సాకునకు, యాకోబునకు ప్రత్యక్షమైతిని. కానీ యావే అను నా నామమున మాత్రము వారికి నన్ను ఎరుకపరచుకోలేదు. కొంతకాలము వారు పరదేశులుగా వసించిన కనాను మండలమును వారికిచ్చుటకు నేను వారితో వడంబడిక చేసుకుంటిని. ఇక ఐగుప్తు దేశీయులు బానిసలుగా చేసిన ఇశ్రాయేలీయుల ఆక్రందనను నేను చెవులారా వింటిని. నా వడంబడికను గుర్తు తెచ్చుకుంటిని. కావున ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్ళి, నేనే ప్రభుడను, ఐగుప్తు దేశీయులు మీ నెత్తికెత్తిన బరువు తొలగింతును, వారి దాస్యము నుండి మీకు విముక్తి కలిగింతును, నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్ము దాస్యము నుండి విడిపింతును, మిమ్ము నా ప్రజగా స్వీకరింతును. నేను మీకు దేవుడనగుదును. ఐగుప్తు దేశములో మిమ్ము కష్టముల బారి నుండి తప్పించిన మీ దేవుడను ప్రభుడను నేనే అని మీరు తెలుసుకొందురు. అబ్రహామునకు, ఇస్సాకునకు, యాకోబునకు ఇత్తునన్న దేశమునకే నేను మిమ్ము తోడ్కొని పోవుదును. ఆ దేశమును మీకు సొంత సొత్తుగా ఇత్తును. నేనే ప్రభుడను అని చెప్పుము అనెను. మోషే ఈ మాటలను ఇశ్రాయేలీయులకు చెప్పెను. కానీ వారు మనోవ్యధ వలనను క్రూర దాస్యము వలనను సహనము కోల్పోయి ఉండుటచే అతని మాటలు లక్ష్యము చేయరేరి. అప్పుడు దేవుడు మోషేతో భాషించెను. ఆయన అతనితో, నీవు వెళ్ళుము, ఈ దేశమును వదిలిపోవుటకు ఇశ్రాయేలీయులను విడిపింపమని ఫరోతో చెప్పుము అని పలికెను. మోషే, ప్రభు, ఇశ్రాయేలీయులే నన్ను లెక్క చేయనప్పుడు ఇక ఫరో నా నత్తి మాటలు వినునా అని పలికెను. ఈ విధముగా దేవుడు మోషేతో అహరోనుతో మాటలాడెను. ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలీయులను తోడ్కొని పోవుటకు గాని ఇశ్రాయేలీయుల వద్దకు ఫరో వద్దకు వెళ్ళుడని వారిని ఆజ్ఞాపించెను. వారిరువురు కుటుంబముల మూలపురుషులు వీరే. ఇశ్రాయేలీయులు పెద్ద కొడుకైన రూబేను కుమారులు హానోకు, ఫల్లు, ఎస్రోను, కర్మీ అనువారు రూబేను వంశీయులు. షిమ్యోను పుత్రులు యమూవేలు, యామాను, ఓహాదు, యాకీను,
సోహారు మరియు కనానీయు రాలి కుమారుడగు షావూలు. వీరు షిమ్యోను వంశీయులు. లేవి కుమారులు క్రమముగా గెర్షోను, కోహాతు, మెరారి అనువారు. లేవి 130 ఏండ్లు బ్రతికెను. గెర్షోను కుమారులు కుటుంబ క్రమమున లిబ్ని, షిమి అనువారు. కోహాతు కుమారులు అమ్రాము, ఇస్వారు, హెబ్రోను, ఉజ్జీవేలు అనువారు. కోహాతు 133 ఏండ్లు జీవించెను. మెరారి కుమారులు మహలి, మూషి అనువారు. జ్యేష్ఠతను బట్టి లేవి కుటుంబముల వారు వీరే. అమ్రాము తన మేనయతగు యాకేబెమును పెండ్లియాడెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాను 137 ఏండ్లు బ్రతికెను. ఇస్వారు కుమారులు కోరా, నెఫగు, సిక్రి అనువారు. ఉజ్జియేలు పుత్రులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రి అనువారు. అహరోను అమ్మీనాదాబు కుమార్తె నహసోను చెల్లెలునగు ఎలీషాబను పెండ్లియాడెను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియేజేరును, ఈతామారును కనెను. కోరా కుమారులు అస్సీరు, ఎల్కానా, అబీయాసావు. వీరు కోరా కుటుంబముల వారు. అహరోను కుమారుడగు ఎలియేజేరు పుతియేలు కుమార్తెలలో ఒకరిని పెండ్లియాడెను. ఆమె అతనికి ఫినెహాసును కనెను. కుటుంబ క్రమమును లేవి కుటుంబముల మూలపురుషులు వీరు. ఈ అహరోను మోషేలకే దేవుడు ఇశ్రాయేలీలను వారి వారి వంశముల ప్రకారముగా ఐగుప్తు దేశము నుండి వెలుపలికి తోడ్కొని రండు అని చెప్పెను. ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశము నుండి వెడలిపోనిమ్మని ఫరో రాజుతో మాట్లాడినది వీరిద్దరే. వీరే అహరోను, మోషేలు. ఐగుప్తు దేశమున దేవుడు మోషేతో మాట్లాడి అప్పుడు, నేను ప్రభుడను, నేను మీతో చెప్పిన మాటలనెల్లా ఐగుప్తు రాజుకు ఫరోతో చెప్పుము అనెను. మోషే ప్రభువుతో, నేను తడువుకొనుచు మాట్లాడువాడను, ఫరో నా మాటలు వినునా అనెను. ఈ దేవుడు వాక్యం దీవించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.